అక్కడ మరీ ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి అమ్యునేషన్ డిపో ఆయుధ కర్మాగారం మీద దాడి జరిగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సినారీలో ఒక్కసారి 2 వీడియోస్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ఇలాంటి వీడియోలు చాలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్నాయి, బట్ వైరల్గా మారిన వీడియోస్కి సంబంధించి నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ వీడియోస్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక సంజయ్ మద్రాసి చెబుతున్న ఆ వీడియోకి సంబంధించి మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం దిస్ స్క్విరల్స్ హ్యాండిల్ అని చెబుతున్న ఆ వీడియోస్కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇక్కడ గమనిస్తే కనుక ఒక చోట దాడులు జరుగుతూ ఉంటే ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఈ ఆడియోని కాస్త మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి, సో దట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కాస్త ఈజీ ఉంటుంది. ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ ఆ మెరుపు దాడులు ఈ రెండింటికి సంబంధించి ఓపెన్ చేద్దాం. లేకపోతే ఆన్ స్క్రీన్ మీరు చూడండి, రెండింటిని ఆ సెగ్రిగేషన్తోని అండ్ ఫస్ట్ బాక్స్లో ఒకసారి ఆడియోతో సైతం వినిపించే ప్రయత్నం చేద్దాం. చిన్న నాట్ సౌండ్ ఇచ్చే ప్రయత్నం చేయండి పీసీఆర్. ఫస్ట్ విజువల్ని మీరు చూడండి. అక్కడ ఏ స్థాయిలో పేలుడు సౌండ్లు వినిపిస్తున్నాయో, ఏ స్థాయిలో అక్కడ ఇబ్బందికర వాతావరణం ఉందో, ఏ స్థాయిలో అక్కడ జనాలు పరుగులు పెడుతున్నారు, ఏ స్థాయిలో అక్కడ బెంబేలెత్తిపోయి ఉన్నారు, అదుగు మీరు చూస్తే దాదాపుగా ఒక్కసారిగా ఎప్పుడైతే పేలుడు సౌండ్ వినిపించిందో 1, 2, 3, 4, 5, 6 దాదాపుగా 10 మంది, 10 నుంచి 20 మంది ఆ గుడారాలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కావచ్చు, ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఎటువైపు అయితే బాంబుల శబ్దం వినిపిస్తుందో అక్కడి నుంచి అటు నుంచి అపోజిట్ సైడ్ వాళ్ళు రావడం జరిగింది. దాని తర్వాత రెండో బాక్స్లో చూసే ప్రయత్నించండి. రెండో బాక్స్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఎక్కడో ఒక మూలన అది పాకిస్తాన్ ఆర్మీ అమ్యునేషన్ డిపో, అంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఆయుధ కర్మాగారం మీద దాడిగా చెబుతున్న వీడియోకి సంబంధించి, ప్రచారంలో ఉన్న వీడియోకి సంబంధించి మీరు చూస్తున్నారు. ఈ 2 వీడియోలు నిన్నటి నుంచి తెగ వైరల్గా మారుతున్నాయి. మరి ముఖ్యంగా 24 నుంచి 36 గంటల్లో పాకిస్తాన్ ఏమంది, భారత్ మాకు 24 గంటల నుంచి 36 గంటల్లో దాడి చేయబోతుందంటూ కూడా. ఈ నేపథ్యంలో అసలు ఈ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. కానీ వీటి ఫ్యాక్ట్ చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్యాక్ట్ చెక్ నిజ నిర్ధారణకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలు ఎంతవరకు నిజమైనవి, ఎంతవరకు ఫేక్, ఎంతవరకు రియల్, ఒక్కసారి ఫ్యాక్ట్ చెక్ సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. వీటికి సంబంధించి మీరు చూస్తే ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చెబుతోంది. దిస్ వీడియో షోస్ హెవీ బొంబార్డ్మెంట్ ఆన్ ద ఇండో-పాక్ బోర్డర్ కండక్టెడ్ బై ఇండియా ఇన్ ద ఆఫ్టర్మాత్ ఆఫ్ ద పహల్గామ్ అటాక్. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఫ్యాక్ట్ చెక్ ఇదిగోండి. ఫ్యాక్ట్ చెక్కి సంబంధించి ఇది మీరు ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇదిగో కింద చూడండి, లెఫ్ట్ సైడ్ ఫ్యాక్ట్ అని చెప్పి టిక్ మార్క్ ఉంది కదా, అక్కడ ఏమంటోంది కంప్లీట్గా ఇన్ఫ్యాక్ట్ ఆ మీటర్ మీరు గమనిస్తే కనుక ఫ్యాక్ట్ చెక్ మీటర్ ఫాల్స్ వైపు ఆ ముళ్ళుని చూపించడం జరుగుతుంది. ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి క్లోజ్ కెమెరా తీసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ అనేది కాస్త మనకి అక్కడ కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆ ఇండికేటర్ని. గ్రేట్. సో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఫాల్స్కి సంబంధించి అక్కడ ఆ మీటర్ అనేది చూపించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాక్ట్ అనేది టిక్ మార్క్ కనిపిస్తుంది. అక్కడ మీరు చూస్తే ద వీడియో ఈజ్ ఫ్రమ్ November 2023 when Israel dropped bombs near hospital in the Gaza Strip. గాజా పట్టికి సంబంధించి ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసినప్పుడు అది వీడియో అంటూ కూడా అదిగోండి మీరు క్లియర్ కట్గా మీకు అనిపిస్తోంది. ఆ ఫ్యాక్ట్ చెక్ మీటర్ కంప్లీట్గా ఫాల్స్ చూపిస్తోంది. ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ టీమ్ చూపించిన ఆ వీడియోకి సంబంధించి మీరు చూడొచ్చు. ఫ్యాక్ట్ చెక్ ఇండియా టుడే అంటూ వెరిఫైడ్ అంటూ ఫ్యాక్ట్ అని చెప్పి మీరు చూస్తే ద వీడియో ఈజ్ ఫ్రమ్ November 2023 when Israel dropped bombs near a hospital in the Gaza Strip. గాజా పట్టీలో ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది, అయితే బాంబుల్ని జారవిడచడం జరిగింది. ఎప్పుడిది? November 2023లో అంటూ కూడా. సో దిస్ కురల్ పోస్ట్ చేస్తున్న వీడియో ఏంటది మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఇది కంప్లీట్గా ఫాల్స్. ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ వీడియో అది ఫేక్ ఆర్ రియలా, అది ఫాల్సా లేకపోతే ట్రూనా, నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇది మీరు కన్ఫర్మేషన్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ వీడియోకి సంబంధించి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోకి సంబంధించి ఐ థింక్ వీ హ్యావ్ టు చేంజ్ రైట్. మీరు చూస్తే కనుక ఇది ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, ముందే చెప్తున్నాను. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వియర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్ అని చెప్తూనే రెండో దానికి సంబంధించి వీడియోతో పాటు ఫ్యాక్ట్ చెక్ని మీకు చూపించడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే కనుక ద వీడియో షోస్ ద పాకిస్తాన్ ఆర్మీ కాసింగ్ మ్యాసివ్ ఎక్స్ప్లోషన్స్ ఎట్ ఏ మిలిటరీ అమ్యునేషన్ డిపో ఇన్ ఇండియా. ఇది ఇండియాకి సంబంధించి లేకపోతే పాకిస్తాన్కి సంబంధించి చెప్తున్నాను కదా, ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్క మాట వినిపిస్తోంది.
ఒక వర్షన్లో ఒక మాట, ఒక వర్షన్లో ఇంకో మాట. కానీ ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఫ్యాక్ట్ చెక్ మీటర్ కంప్లీట్గా ఏం చూపిస్తోంది? ఫాల్స్ అని చూపిస్తోంది. సెకండ్ బాక్స్లో మీరు చూడొచ్చు ఫాల్స్ అనే పదం దగ్గర ఫ్యాక్ట్ చెక్ మీటర్ ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు ఎక్కడ చూపిస్తోంది? ఫాల్స్ మీద చూపిస్తోంది. ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ ఏమంటుందంటే కనుక దిస్ 2022 వీడియో షోస్ అన్ ఎక్స్ప్లోషన్ ఇన్ సియాల్కోట్, పాకిస్తాన్. ఇది పాకిస్తాన్ సియాల్కోట్లో జరిగిన ఘటనే. కానీ 2022 వీడియో ఇట్ హ్యాస్ నో కనెక్షన్ టు ద ఆన్ గోయింగ్ టెన్షన్స్ బిట్వీన్ ద టూ కంట్రీస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది 2022 వీడియో. ఇది ఎక్స్ప్లోషన్ సియాల్కోట్లో పేలుడు జరిగింది. సియాల్కోట్ అంటే ఎక్కడ? మళ్ళీ పాకిస్తాన్. దీనికి ప్రస్తుతం జరుగుతున్న ఉద్రిక్తతలకి ఎటువంటి సంబంధం లేదు. రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలకి ఇప్పుడున్న ఈ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ టీం చెబుతున్న ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది ఆ టీవీ స్క్రీన్ మీద. రైట్, ఇక్కడి నుంచి ఒక్కసారి రెండు మీరు చూసే ప్రయత్నం చేశారు కదా. సో రెండింటిని కూడా ఇఫ్ పాసిబుల్ రెండింటిని కూడా రెండు బాక్స్లో చూపించండి. సో దట్ ఇట్ విల్ బి క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు చూస్తుండండి, ఆ రెండు కంపారిజన్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆర్టీవీ ఎప్పుడు మీకు ఒకటే చెబుతుంది, ఆ ఫ్యాక్ట్ చెక్ అనేది ఫ్యాక్ట్ చెక్ చేసి అది ఎగ్జాక్ట్గా ట్రూ అయితేనే మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ అవాస్తవమైన వార్తలని ఖండించడం జరుగుతుంది ఆర్టీవీ. ఎప్పుడైనా మీ ముందుకు వార్తను తీసుకొచ్చే ముందు వాటిని నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. 1కి 10 సార్లు చెక్ చేసుకుని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. మరి ముఖ్యంగా ఇటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఎక్కడైనా మీకు డౌట్ కొట్టిందా, ఆర్టీవీని చూసే ప్రయత్నం చేయండి. అఫ్ కోర్స్ ఇప్పటికే మీరు బ్రహ్మరథం పట్టారు, ఎందుకంటే ఆర్టీవీని మీరు నమ్మారు, ఒకటే చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీ గొంతుగానే మీరు చెప్పడం జరుగుతుంది ఆర్టీవీ గురించి. ఫ్యాక్ట్ చెక్కి సంబంధించి మీరు కమెంట్ చేయడం జరుగుతుంటే అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం ఆర్టీవీ ఒకటే చెబుతోంది, ఏ వీడియోకి సంబంధించి అయినా మేము ప్రెజెంట్ చేసే వీడియోస్ని 1కి 10 సార్లు చెక్ చేసుకుని మరి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఫ్యాక్ట్ చెక్ చేసుకుని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉందా, మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అట్ ద సేమ్ టైం వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. సో వీటిలో మాట్లాడే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో మాట్లాడే ప్రయత్నం చేయండి. ట్విట్టర్లో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉందా, ఆర్టీవీని ట్యాగ్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేయండి. సో మేము అది రియలా ఫేకా, ఎంత ట్రూత్ ఉంది దాంట్లో, ఎంత ఫాల్స్ ఉంది, దాంట్లో నిజం ఎంత, దాంట్లో వాస్తవం ఎంత, దాంట్లో అవాస్తవం ఎంత, దాంట్లో రాకుండా నిజాలేంటి, వీటి గురించి చెక్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ నిజాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. సో మీరేం చేయాలి? ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో కోకొల్లలుగా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 100 కాదు 1000లో వీడియోలు వస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ ఒక మాట చెప్పరా, ఇంకో మాట చెప్తాను నేను. నిన్న రాత్రి మీరు గుర్తుండుంటే కనుక, మరి ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్కున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఏర్పాటు చేశారో, నిన్న రాత్రి ఎగ్జాక్ట్గా 12 ఆ ప్రాంతం అనుకుంటా, 11 తర్వాత మ్యాక్సిమం బలూచిస్తాన్లో దాడి జరిగింది. 40 మంది చనిపోయారంటూ ఒక వార్త వైరల్ అయింది. ఒక్కసారి మీరు కనుక అది క్లిక్ చేస్తుంటే, ఆ డేట్ని మీరు పైన చూస్తుంటే 2024 అని ఉంటుంది. సో సాధారణంగా ఒక ఇమేజ్ రాగానే ఏం చేస్తామంటే కాస్త అది క్రాప్ అవుతుంది, క్రాప్ అయి మనకు వస్తుంది ఒక సోషల్ మీడియాలో హ్యాండిల్ చూసినప్పుడు. బట్ దాన్ని క్లిక్ చేసినప్పుడు పూర్తిగా అది ఎక్స్పాన్షన్ అవుతుంది, లేకపోతే ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు మనం క్లియర్గా చూడడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మనం స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతామో సబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఆ సబ్జెక్ట్కి సంబంధించి నిజం అనేది ఒకసారి దాగిపోయే అవకాశం ఉంటుంది స్క్రోల్ చేసేటప్పుడు. బట్ వన్స్ పూర్తిగా క్లిక్ చేస్తే ఆ సబ్జెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. దాదాపుగా మీరు ఒక సబ్జెక్ట్ డౌట్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. ఆ సబ్జెక్ట్కి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేయండి. లేక ఎక్కడైనా తేడా కొట్టింది అనుకోండి, ఇది ఎక్కడో తేడా కొడుతుంది అనుకున్నారు అనుకోండి, మా సోషల్ మీడియా హ్యాండిల్స్కి సంబంధించి మమ్మల్ని ట్యాగ్ చేసి ప్రయత్నం చేయండి, మాతో కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేయండి, మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ సోషల్ మీడియా హ్యాండిల్స్